ప్రస్తుతం ఉన్న చర్చీలలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు సంఘంలోకి వచ్చి, నేను యేసుని మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని అని చెబితే, విశ్వాసులు మా పాస్టర్ గారు చెబితేనే నిన్ను మేము యేసుక్రీస్తుగా అంగీకరిస్తాము, మా పాస్టర్ గారు నిన్ను చూసి ఒక నిర్ధారణకు వస్తేనే తప్ప నిన్ను యేసుక్రీస్తుగా మేము నమ్మము అనే పరిస్థితికి తీసుకువచ్చింది ఈరోజు సంఘాలు. ఎందుకు అంటే, పాస్టర్లు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఉన్న విశ్వాసుల్ని వాళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకొని నడిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ని తప్ప వేరే వాళ్ళని నమ్మే స్థితిలో విశ్వాసులు లేరు ఈరోజు. ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా సంఘాలు ఉన్నాయి అంటే, నేను చెప్పనవసరం లేదు, మీరు ఆలోచించండి. నేటి క్రైస్తవులు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. దయచేసి మీ పాస్టర్లు చెప్పే విషయమే కాకుండా మీ సొంత పరిశీలన చేయండి, బైబిల్ని చదవండి, బైబిల్కి సమయాన్ని కేటాయించండి, బైబిల్లో కొద్దిసేపు ఒక రోజులో కొద్ది సమయాన్ని బైబిల్తో గడపండి. దేవుడు మీతో నేరుగా మాట్లాడతాడు. మీ పాస్టర్ గారు చెప్పిందే గుడ్డిగా నమ్మకండి. ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి బైబిల్ తెరిస్తే మీకు అర్థమవుద్ది. బైబిల్ తెరిచి చదవండి. చదివి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ప్రశ్న వేయచ్చు.